పలకలేదు, ఏం లేదు సార్. నేను 50 years ఉంటా, మా నాన్నమ్మ 100 years ఉంటుంది. 3 days ఉన్నది. అయితే ఇక ఆమెది ఆశ లేదని తోలిచ్చిండ్రు. ఇక మా ఇంటికి తీసుకొచ్చి ఊరికి తోలుకొచ్చినాం అన్నట్టు హైదరాబాద్ నుండి. కళ్ళు అట్టి ఇట్లా తెరిచినా కానీ తెరుచుకోలేవు, మాట లేదు, ఏం లేదు. ఇక ఆమెది ఇంటికి వచ్చారు, చుట్టాలందరూ చూసిపోతున్నారు. ఇక అయిపోయిందని తోలిచ్చారు. నాకు ఉన్నది నేను వాడతా కదా హ్యాండ్ది పెట్టిన. పెట్టినాక ఒక రోజుకు మొన్న మంచిగా అయింది. ఇప్పుడు 2 months నుంచి మంచిగా తింటున్నది. అయితే మధ్యలో ఒకసారి మళ్ళీ ఏమైంది, నైట్ లో గిదే టైంలో చెయ్యి మూతి ఇట్లా వంకర పోయింది. మా దగ్గరనే ఉంటది ఇంట్లో. 100 years ఉంటది ఆమె. అయితే అప్పుడే నాకు మళ్ళీ ఆలోచన వచ్చి ఏం చేసిన, నా హ్యాండ్ కేల్ తీసి పెట్టినాక మళ్ళా ఇక మా నాయన ఆగినాక ఏమన్నాడు, అరే ఇది ఆలోచన రాలేదు, ఇది పెట్టలే హ్యాండ్కు. అరే అయిపోయి ఇక మాట ముచ్చట మళ్ళా పోయింది ఒక నెల నాడికి. పోతే మళ్ళా తులసి తీర్థం మేతము అది ఇది అని మా నాయన అన్నాడు. అంటే అది కాదు అని నేను ఇది చేతికి పెట్టి ఇది మళ్ళీ హ్యాండ్కి పెట్టిన బెల్ట్ పెట్టి జర కాళ్ళు వినాక ఇట్లా రాసినట్లాంటి మళ్ళా మంచిగా అయింది సార్. ఇప్పుడు మంచిగా ఉన్నది, తింటది పనుకుంటది. ఇక జరుగుతుంది అక్కడిక్కడ కానీ 100 years ఉంటది. ఇప్పుడు కూడా మంచిగా ఉంది, దేవుని దయ వలన మంచిగా ఉంది అనుకో. అంతే, ఈ బెల్ట్ వాడడం వలన మంచిగా అయిందని నా నమ్మకం. అయితే 3 రోజులు ఉంటే హాస్పిటల్ ఆనే తిప్పల అయింది మాకు. అక్కడ హైదరాబాద్ దా పోయి ఉండడము, ఐసీయూలోకి ఎవరిని రానియరు. ఒక బాటిల్ రక్తం కూడా ఎక్కిస్తే కూడా ఏం లేకుండే. అందరు చుట్టాలంతా వచ్చి చూసిపోయారు. పాలు దిగితే పాలు కూడా దిగలేవు. ఇప్పుడు మంచిగా రొట్టె తింటున్నది, జొన్న రొట్టె తింటది, రోజు ఒక రొట్టె ఇట్లా తింటది, కొంచెం అన్నం తింటది, మంచిగా ఉన్నది. సూపర్ సార్. సార్ ఇంకా పెద్దమ్మ మంచిగా ఉండాలని కోరుకుందా. అదే విధంగా అదే ఆలోచన వచ్చింది నాకు, ఐడియా వచ్చే ఇది పెట్టినాం అన్నట్టు అట్లా చేతుకు. అంతే సార్. నేను ముందు కూడా మాట్లాడిన ఒకసారి, రికార్డు కూడా చేసిరు అప్పుడు. కానీ నాకు కూడా చాలా ఉండే ప్రాబ్లమ్స్, అన్ని తక్కువ అయినాయి, బాగానే మంచిగా ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ. గ్రేట్ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ మన గ్రేట్ లీడర్ కే మాధవి మేడం, మీకు అన్మ్యూట్ ఇస్తున్నాను మేడం. వీలైతే లీడర్స్ అందరూ వీడియో ఆన్ చేసుకొని మాట్లాడడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనం చెప్తుంది నిజము అని చెప్పి వాళ్ళు నమ్ముతారని, అంతే. అందరి కోసం యూజ్ అవుతుంది కదా ఇది. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఒకటి మెయిన్ గా చెప్పడానికి నేను హ్యాండిల్ చేసిన సార్. నేను నవీన్ సార్ టీమ్ ఆర్ఎస్టీ. ఇంకోటి సార్, ఇప్పుడు షుగర్ బీపీ వచ్చిన వాళ్ళు కంప్లీట్ గా ఎప్పటికీ ఒక్కసారి షుగర్ వచ్చిందంటే టాబ్లెట్ మాత్రం ఖచ్చితంగా వాడాలనేది చెప్పారు సార్ ప్రతి ఒక్కరు. కానీ మా సార్ కి స్టార్టింగ్ సార్ షుగర్ 220, 260 వచ్చిందనమాట. 8 months బ్యాక్. అయితే మెడిసిన్ వాడుతున్నాము, అది ఏది టెల్మికాన్ 50 mg వాడుతున్నాం అనమాట. నేను తీసుకుని 3 months అవుతుంది ప్రొడక్ట్. తీసుకున్న తర్వాత మా సార్ కి 1 month 20 days నుంచి అసలు టాబ్లెట్ వేయట్లేదు సార్. సూపర్ మేడం. ఓకే. ప్రొడక్ట్ వాడిన తర్వాత అంతకు ముందు చూస్తుండే అనమాట. ఒక 2 days 1 day గ్యాప్ వస్తే కూడా తనకు షివరింగ్ అవుతుండే కంప్లీట్ గా, అసలు చెమటలు వస్తుండే బీపీ షుగర్ టాబ్లెట్. కానీ మన ప్రొడక్ట్ వాడడం వల్ల ఖచ్చితంగా అసలు షుగర్ టాబ్లెట్ వేస్తారు ఇప్పుడు. ఇంకా 1 month 20 days అవుతుంది. అది సార్ మెయిన్ గా నేను అది చెప్దామని హ్యాండ్ రేజ్ చేసిన సార్. గ్రేట్ మేడం, 100% మేడం. ఖచ్చితంగా మనం టాబ్లెట్ 100%, 1000% చెప్పొచ్చు సార్ మనం దీనిపైన. ఎస్ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మా ఇంట్లో ఇంకా నేను ఇప్పించిన వాళ్ళకి కూడా చాలా మందికి, అంటే అతను కొంచెం ఏమంటారు సార్, అది పిర్సా అని అంటారు కదా, అట్లా కూడా అతనికి కూడా ఉంది సార్. ఇప్పుడు రోజు మెడిసిన్ వాడుతుండే అతను కూడా ఇప్పుడు నార్మల్ గా డే బై డే టాబ్లెట్ 2 days ఒకసారి అట్లా వేసుకుంటుండు. ఒక 1 month అయిన తర్వాత మళ్ళీ దాన్ని కూడా కంట్రోల్ చేసి చూస్తా అని కూడా చెప్తున్నారు సార్.
చాలా వరకు అయితే మంచి మంచి రిజల్ట్స్ ఉన్నాయి సార్ మనదైతే. ఎస్ మేడం, గ్రేట్ మేడం, చాలా హార్ట్ఫుల్ గా చెప్తున్నారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మాధవి మేడం. మీరు అది ఏదో టెస్ట్ లాగా కూడా చేసినా గానీ మరి వర్క్ అనేది మంచిగా చేసింది మేడం. అంటే అంతే ఒక, కాకపోతే ఏంటనంటే మేడం చేసినట్టయితే అందరు చేయొద్దు, తీసుకొని వాడుతూ ఉండాలి. మళ్ళీ ఏదైనా సివియర్ అవుతుందేమో అని చెప్పి చూసుకోవాలి. అంటే అది సరే, ఇంకోటి టెస్ట్ కూడా చేయిస్తున్నాం అనమాట. అట్లా తీసుకుంటున్నాం కదా, నెగ్లెక్ట్ చేయలేము. 1 month కు 15 days కి ఒకసారి షుగర్ టెస్ట్ చేయిస్తున్నాం అనమాట. చేయిస్తుంటే కంట్రోల్లో ఉంది. ఓకే, అట్లా ఓకే మేడం, గ్రేట్. ఎస్ లీడర్స్, మేడం చెప్పింది విన్నారు కదా, అలా కూడా చేయొచ్చు, చేస్తూ కూడా చెక్ చేసుకోవచ్చు. మేడం ముందు మనకు టెస్ట్ లాగా ఇప్పుడు ఈ వీడియో కూడా అందరికి ఉపయోగపడుతుంది మేడం. అదే సార్. ఎస్ మేడం, థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ మన లీడర్, గ్రేట్ లీడర్ పుల్లారావు సార్, మీకు కూడా అన్మ్యూట్ ఇస్తున్నాను సార్, ఒక్కసారి చూడండి. గుడ్ ఈవినింగ్ సార్. ఎస్ సార్. కాసారాజ్ టీమ్ సార్, నేను షాబరిపేట, హైదరాబాద్. తెలుసా, షుగర్ టాబ్లెట్ వాడతలేడు అసలు. అప్పుడు షుగర్ టాబ్లెట్ వాడుతుండే. రికార్డింగ్ స్టాప్డ్. ఎస్ సార్, కంటిన్యూ సార్. ఓకే, ఇప్పుడు ఏంటంటే నేను ఇచ్చిన టీమ్స్ లో చాలా మంది రికార్డింగ్ ఇన్ ప్రోగ్రెస్ సార్. అయితే మా రిలేషన్ లో ఒక అతనికి ఇచ్చాను సార్. దాదాపు అతను ఏజ్ వచ్చేసి 65 years ఉంటుంది సార్. అయితే అతనికి షుగర్ బీపీ 2 ఉన్నాయన్నమాట. ఈ షుగర్ బీపీ ఉంటే అతను మెడిసిన్స్ వాడుతూ ఉన్నాడు, కానీ రిజల్ట్స్ కూడా అంతగా అనిపించట్లేదు అనమాట. ఎన్నో రోజుల నుంచి వాడుతూ తగ్గట్లేదు. కానీ మన కిట్ ఇవ్వడం వల్ల విత్ ఇన్ 1 month లో మంచి రిజల్ట్ వచ్చేసారు. 340 షుగర్ వచ్చేసి విత్ ఇన్ 1 month లో అతను 180కి వచ్చేసింది సార్. ఓకే సార్, గ్రేట్ సార్, గ్రేట్ 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 గ్రేట్. అతనికి అనుకోకుండా ఏంటంటే థైరాయిడ్ కూడా ఉందండి. అతనికి రెగ్యులర్ టెస్ట్ చేయించుకోలేదు. ఈ టెస్ట్ థైరాయిడ్ టెస్ట్ కూడా వాళ్ళకి ఏంటంటే హార్ట్ కూడా థైరాయిడ్ కూడా వచ్చిందని చెప్పారండి డాక్టర్ సార్. నెక్స్ట్ వన్ కొంచెం మీ వాయిస్ సిగ్నల్ కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది సార్. సరే సార్. అయితే మా ఫ్రెండ్ వచ్చేసి షోల్డర్ దగ్గర పెయిన్ వచ్చిందండి సార్. నా రెస్ట్ బెల్ట్ తీసుకుని ఒక 10 minutes పెట్టుకున్నాడు. విత్ ఇన్ 10 minutes లో అతని యొక్క షోల్డర్ పెయిన్ కూడా కంట్రోల్ వచ్చేసింది. సూపర్. ఎస్టర్డే ఎప్పటి నుండి సార్ షోల్డర్ పెయిన్? ఇయర్సా, నెలలా? లేదు సార్, వన్ డే బిఫోర్ ఉందంట. 1 day బిఫోర్ నుంచి పెయిన్ వస్తుందంట అతనికి. ఓకే. అయితే అన్న నాకు కూడా ఇవ్వండి కొంచెం సార్ అని తీసుకుని ఒక 10 minutes పెట్టుకున్నాడు. మంచి రిజల్ట్ వచ్చిందని చెప్పాడు అనమాట. సూపర్ సూపర్ సార్, గ్రేట్ సార్. అలాగే చాలా ఉన్నాయి సార్. ఎస్ సార్, గ్రేట్ సార్. పుల్లారావు సార్ మంచి టెస్ట్ మోనియల్ అయితే చెప్పారు. ఫస్ట్ టెస్ట్ మోనియల్ అనేది చాలా క్లియర్ గా చెప్పారు. ఎస్, షుగర్ గురించి, తర్వాత షోల్డర్ పెయిన్ కూడా. ఎస్, వాడితే గానీ తెలియదు సార్, అది చూస్తే కూడా అర్థం కాదు ఎవరికి. చూస్తే బెల్టే అనిపిస్తుంది ఇట్లా, కానీ వాడితే 100%. ఎస్ సార్. డెమో కూడా అంతే, మనం చూస్తే వాళ్ళు అంతే అనుకుంటారు. డెమో చేస్తేనే అది సైడ్ గుంజినా పైకన్నా అది ఆటోమేటిక్ గా మంచిగా అవుతుంది. అంతే సార్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ పుల్లారావు సార్. మీ టెస్ట్ మోనియల్ కూడా చాలా మందికి ఉపయోగపడుతుంది సార్. చాలా హార్ట్ఫుల్ గా చెప్పినారు వీడియో ఆన్ చేసుకొని. గ్రేట్ సార్, థ్యాంక్ యూ. ఎస్, నెక్స్ట్ మన గ్రేట్ లీడర్ ఆర్ఎస్టీ టీం నుంచి ప్రేమ్ కుమార్ సార్, మీకు కూడా అన్మ్యూట్ ఇస్తున్నాను సార్, ఒక్కసారి చూడండి. సార్ జై హో సార్. ఎస్ సార్, జై హో సార్. సార్ ఇది నేను యాక్చువల్ గా ఈ గ్రూప్ కు పరిచయం అయి 28th January సార్. సార్ ఓకే. అయితే సార్ నేను గ్రూప్ కు జాయిన్ అయిన తర్వాత కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ దాదాపుగా దీంట్లో యాడ్ చేశాను సార్. దాదాపు నాతో పాటు ఒక 5గురిని సార్. అయితే సార్ అందరు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతుండ్రు. సంపూర్ణ అని మా కోడలు, అమ్మాయికి నిద్ర ప్రాబ్లం ఉండేది. రాత్రి 3 గంటల వరకు నిద్రపోయేది కాదు. అటువంటిది ఇప్పుడు మంచిగా నిద్రపోతుంది. తర్వాత మా సిస్టర్, ఆమె కూడా షుగరు, తర్వాత బీపీ ఉంది, తర్వాత కాళ్ళ వాపులు, చాలా బాధపడుతుండేది. నేను ఎప్పుడైతే వాడిన ఒక 3 days కే నాకు మంచిగా అనిపిస్తే మా సిస్టర్ చెప్పినప్పుడు ఓకే అని విన్నది.
ఆమె కూడా చాలా బాగుంది సార్. అంటే విపరీతమైన నిద్ర సార్, అర్థమే అవుతలేదు. ఆమె ఓ అంటే నిద్ర వస్తుంది అంటుంది. చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. మంచి వాకింగ్ చేయాలంటే ప్రాబ్లం ఉండే, మంచి వాక్ చేసుకుంటూ వస్తుంది మంచిగా. చాలా బాగుంది సార్. మంచి గుడ్ టెస్ట్ మనీ వాళ్ళది. తర్వాత సార్ ఇప్పుడు యాక్చువల్ గా నేను వచ్చేసి నేను వెల్నెస్ న్యూట్రిషన్ సార్. నేను హర్బల్ లైఫ్. ఓకే సార్. సిన్స్ 1.5 year నుంచి నా క్లబ్ కూడా ఉంది. ఓకే. నా అప్లైన్ వచ్చేసి ప్రమోద్ సార్. ప్రమోద్ కుమార్, వికారాబాద్. అబ్బాయి వచ్చినప్పుడు సరేలే, ఎందుకంటే మేము కూడా ఇదే కదా సార్ చేసేది, ప్రతి ఒక్కరికి కూడా వెల్నెస్ కోసం, హెల్త్ కోసం చెప్పడము. అయితే టైం ఇచ్చినప్పుడు వచ్చిండు, సరే రా విందాం మరి అని. నేను వెంటనే అదే రోజు నేను తీసేసుకున్నా సార్, చూద్దాం ఏముంటుందో అని చెప్పేసి. చాలా మంచిగా ఉంది. అయితే ఒక్కటి సార్, మా ఫాదరు 95 years. ఓకే. 95 years మా ఫాదరు. అయితే ఆయనకు పేస్ మేకర్ ఉంది. ఓకే. అయితే పేస్ మేకర్ వాళ్ళు వాడొద్దు అని కొన్ని చెప్పారు కదా సార్, కొంతమంది వాడొద్దని. అయితే మా ఫాదర్ పేస్ మేకర్ ఉన్నందుకు ఆయన దగ్గరికి పోవడం కానీ, బెల్ట్ తీసేసి ఇవన్నీ జాగ్రత్తలు ఉన్నాం. వాటర్ కూడా మన వాటర్ ఉంది కదా, మ్యాగ్నెట్ వాటర్, అది కూడా దూరం పెట్టడం అవన్నీ. దాదాపు 15 days అయింది. మా ఫాదర్ మా తమ్ముని దగ్గర ఉంటాడు సిటీలో, నా దగ్గరకు వచ్చాడు తాండూరుకి. అయితే మా ఫాదరు అల్ట్రాబెర్రీ జ్యూస్ ఇస్తున్నా. అల్ట్రాబెర్రీ జ్యూస్ నేను దాదాపు వచ్చి ఆయన 15 days అయింది. 15 days నుంచి నేను జ్యూస్ ఇస్తున్నా. ఆయన మోషన్ పోవాలంటే టాబ్లెట్ వేసుకోవాలి. ఆయన ఓకే. కోయంబత్తూరులో టాబ్లెట్ వేసుకునేవాడు. అది ఈ రోజు వేసుకుంటే రేపు పొద్దున పోయేటో, అదే ఆయనకు ప్రాబ్లం. అయితే ఎప్పుడైతే ఈ అల్ట్రాబెర్రీ జ్యూస్ ఇచ్చినామో, వితౌట్ మెడిసిన్ ఆయన డైలీ మోషన్ పోతుండు సార్. మంచి యాక్టివ్ ఉన్నాడు. చాలా హ్యాపీ ఫీల్ అయినా నేను. అరే మా ఫాదర్ కు అరే పేస్ మేకర్ ఉంది కదా, ఆయన పెట్టలేకపోతున్నాం అని ఒక ఫీలింగ్ ఉండే. ఈ అల్ట్రాబెర్రీ జ్యూస్ ఎప్పుడైతే స్టార్ట్ చేసినో, నిజంగా ఆయన అరే నేను చాలా బాగున్నారా అని అంటుండు. ఎందుకంటే అదొకటి ఆయనకు పని. యాక్చువల్ గా మేము న్యూట్రిషన్ వాడతాం హర్బల్ లైఫ్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ డిన్నర్ అది వాడతాము. అయితే ఆయన ఎంత హ్యాపీగా ఉన్నాడంటే, అరే నేను టాబ్లెట్ లేకుండా మోషన్ పోతున్నా, డైలీ పోతున్నాడు 2 సార్లు మంచిగా. పొద్దున్న లేస్తేనే మార్నింగ్ 6:30కి వితౌట్ బ్రష్ ఇచ్చేస్తున్నాం. మేము అందరం ఇంట్లో అల్ట్రాబెర్రీ జ్యూస్ వాడుతున్నాం. మా మిస్సెస్ కూడా, ఆమె కూడా బీపీ షుగర్, నేను కూడా బీపీ షుగర్ ఒకప్పుడు న్యూట్రిషన్ వల్ల దాన్ని తక్కువ చేసుకున్నా. ఇప్పుడైతే మంచి అలర్ట్ ఉన్నా సార్. నేను చాలా హ్యాపీగా ఉన్నా. అసలు బెల్ట్ పడుకునే ముందే బెల్ట్ తీస్తా, ఎందుకంటే మ్యాట్ మీద పడుకుంటా కదా సార్. నేను 1 month కాలే, ఇంకా 28th వస్తే 1 month. అయితే ఈ 5గురం కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము. నేనేందంటే కంప్లీట్, ఇంకా నేను మంచిగా కంప్లీట్ అయిన తర్వాత మూవ్ కావాలి. జస్ట్ మా టెస్ట్ మనీ చెప్దామని మీ అందరికి నేను హ్యాండ్ రైజ్ చేస్తున్నా సార్. చాలా థ్యాంక్స్ సార్, చాలా థ్యాంక్స్. చాలా గుడ్ రిజల్ట్ ఉంది సార్. సార్ 100% సార్. మంచి హార్ట్ఫుల్ గా మీరు చెప్తున్నారు. ఇంకా కూడా మీకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు సార్, ఇవ్వండి. అదే విధంగా ఇంకోటి సార్, ఇప్పుడు ఫేస్ మేకర్ అన్నారు కదా నాన్నకి, ఎన్ని రోజులు అవుతుంది సార్ ఫేస్ మేకర్ పెట్టి? సార్ ఇప్పుడు 5 years కంప్లీట్ అయ్యి ఇప్పుడు 6th year రన్నింగ్ సార్. ఓకే. అది 10 years సార్ ఎక్స్పైరీ? 9 years ఎక్స్పైరీ. అయితే నేను మొన్న హాస్పిటల్కి వెళ్ళిన, డాక్టర్ చెకప్ చేస్తే 2D అవన్నీ తీసిండ్రు. అయితే పేస్ మేకర్ ఎవరైతే కంపెనీ ఇచ్చిందో వాళ్ళు రేపు మండే ఆయనకు అపాయింట్మెంట్ ఇచ్చిండ్రు, చెక్ చేద్దాము డివైస్ ఎట్లుంది లోపల. కాబట్టి నేను అల్ట్రా జ్యూస్ ఇస్తున్నా సార్, మంచిగా ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడు. మీరు కావాలి అనుకుంటే మనం మ్యాగ్నెట్ వాటర్ కూడా ఇవ్వచ్చు, వాటర్ తాగిపియచ్చు. వద్దని చెప్పారు సార్ నాకు. అట్లేం లేదు. వాటర్ అంటే ఇదేం చేస్తుంది సార్ అని అంటే, మనకు ఒకటేసారి ఈ మ్యాట్రెస్ గానీ ఇదేంటంటే అట్రాక్ట్ అయ్యేది. వాటర్ అయితే కొంచెం కొంచెం ఇవ్వచ్చు, ఏం కాదు. ఓకే సార్. మీకు ఎక్కువ డౌట్ ఉంది అని అంటే ఇవ్వకండి. అంటే మీరు చెప్పింది నేను పాటిస్తున్నా సార్, ఎందుకంటే మీరు ఎక్స్పీరియన్స్. అంటే వాటర్ దగ్గర పెట్టొద్దు. వాటర్ మీరు లిక్విడ్ లా ఇప్పుడు బాటిల్ ఉంది కదా సార్, అవునవును, ఇలా ఉంది, ఇలా వేసి తీసుకోవచ్చు.
ఇట్లా వేసి దీంతో తాగొచ్చు. ఓకే. ఇలా అవసరమే. కానీ ఇది దగ్గర పెట్టుకొని ఇట్లా ఎప్పటికి ఉండొద్దు అన్నట్టు. అంటే మనకి ఏంటంటే భయం ఏందనంటే ఈ మ్యాగ్నెట్ అట్రాక్ట్ అవ్వద్దని. అందులో ఎట్లాగో మనకు బ్యాటరీస్ టైప్ ఉంటది కదా సార్, అవును. అది ఆపుతుందని భయం. ఓకే ఓకే. కాబట్టి ఎనీవే సార్ ఆల్ట్రాబెర్రీతో కూడా హ్యాపీగా ఉన్నారు కాబట్టి అలానే కానిద్దాం. సరే సార్, థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, గ్రేట్ సార్. ప్రేమ్ కుమార్ సార్ మంచి టెస్ట్ మోనీ చెప్పినారు. మీరు వేరే దాంట్లో ఉండి కూడా దీంట్లోకి వచ్చి కూడా మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మీరు ఇచ్చిన వాళ్ళకు కూడా అందరికి మంచి రిజల్ట్ అనేది రావడం జరిగింది. గ్రేట్ సార్ ప్రేమ్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సూపర్. ఎస్ లీడర్స్, ఈ రోజు అయితే అద్భుతంగా మనము టెస్ట్ మోనీలు అయితే తీసుకున్నాము అందరి దగ్గర నుంచి. అందరైతే చాలా హార్ట్ఫుల్ గా టెస్ట్ మోనీస్ అయితే ఇచ్చినారు. ఓకే, మరి నేను అనుకుంటున్నాను ఇంతటితో విశేషం అనేది ఆపుదాం అనుకుంటున్నాను. ఎవరైనా మీరు మాట్లాడాలనుకున్నా హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ఒక్కరికైతే అవకాశం ఇద్దాం, లేదు అంటే ఆపుదాము. ఓకే, ఎవరైతే లేరు అనుకుంటున్నాను. మరి ఈ జూమ్ మీటింగ్ లో ఈ రోజు నాకు టెస్ట్ మోనీలు తీసుకోవడానికి అవకాశం ఇచ్చిన మన గ్రేట్ లీడర్ అశ్విన్ సార్ కి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చినారు అందరితో మాట్లాడడానికి. ఇంత మంచి యజ్ఞంలో పాల్పంచుకోవడానికి నాకు కూడా అవకాశం ఇచ్చినారు. అందరితో మాట్లాడడానికి అవకాశం ఇచ్చినారు. ఇంత మంచి అద్భుతమైన మాటలు విన్నందుకు కూడా నేను ధన్యుడిని చెప్పుకోవచ్చు. సూపర్ సార్, ఒక మంచి కార్యంలో నేను ముందు నడుస్తున్నందుకు, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా నేను ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను సార్ అశ్విన్ సార్. అండ్ మన గ్రేట్ లీడర్ ఏపీ తెలంగాణ, మన గ్రేట్ లీడర్ మన వెంకట్రాజ్ సార్ కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఉండడం వల్లనే ఈ టెస్ట్ మోనియల్ కానీ మరి ఇంతమంది వీళ్ళు ఇన్కమ్ తీసుకోవడం కానీ ఇలా ముందుకెళ్ళడం కానీ జరుగుతుంది. గ్రేట్ సార్ వెంకట్రాజ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అదే విధంగా ఇంకొక లీడర్ కూడా మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. మన గ్రేట్ లీడర్ మన వినోదిని మేడం. మరి యూట్యూబ్ ఛానల్ మేడం, వినోద్ మేడం యూట్యూబ్ ఛానల్ పెట్టి చూడండి. ఇక్కడ మనము ఈ 1.5 hour మనం టెస్ట్ మోనియల్ సెషన్ తీసుకున్నాము. ఈ టెస్ట్ మోనియల్ సెషన్ లో మరి ఎవరు ఇన్కమ్ గురించి మాట్లాడినప్పుడు మేడం ఆపుతుంటారు. టెస్ట్ మోనియల్ ఉన్నప్పుడు మాత్రమే మరి మన రికార్డ్ చేస్తారు. ఇలా ఆన్ అండ్ ఆఫ్ అంటే నేను ఎట్లయితే కంటిన్యూగా సిస్టమ్ లో కూర్చున్నానో ఈ 1.5 hour మేడం కూడా 1.5 hour కూర్చుంటుంది. నేనంటే ఏదో ఒక సాటర్డే వస్తాను కానీ మేడం మరి ప్రతి సాటర్డే ఉండడము, టెస్ట్ మోనియల్ రికార్డ్ చేయడము, మరి ఇంత డిసిప్లిన్ తో ఉండడం అనేది గ్రేట్ మేడం. నా తరపున అండ్ ఇక్కడ ఉన్న అందరూ ఈ బయట ఫ్యామిలీ తరపున గ్రేట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ప్రౌడ్ ఆఫ్ మేడం, మీరు మీ పేషెన్స్ కి మీ కన్సిస్టెన్సీకి. గ్రేట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మరి ఇంతటితో ఈ జూమ్ మీటింగ్ అనేది మరి ఏం చేస్తున్నాను, నా వరకు నేను మైక్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను మన గ్రేట్ లీడర్ అశ్విన్ సార్ కి. బ్యాక్ టు ఓస్ట్ సార్. అశ్విన్ సార్. ఎస్ సార్, ఆల్రెడీ 10:08 అవుతుంది సార్. వండర్ఫుల్ సెషన్ ఈ రోజు కూడా మంచి టెస్ట్ మోనీస్ వచ్చాయి. సో లీడర్స్ అందరికి కూడా గుడ్ న్యూస్ ఒకటి ఏంటంటే, ఈ రోజు ఎవరైతే టెస్ట్ మోనీస్ చెప్పారో ప్రతి ఒక్కరు కూడా ఎంతమంది ఉన్నారో 100+ ఉన్నారు, 123, 121. సో అందరు కూడా రికార్డ్ కూడా చేసుకోవచ్చు. ఇవి కూడా నేను కూడా కొన్ని రికార్డ్ చేస్తున్నాను సపరేట్ గా. సో స్క్రీన్ షేర్ అని ఉంటది, స్క్రీన్ రికార్డ్ అనేవి, అది కూడా చేయొచ్చు. సో పర్సనల్ గా ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళది కూడా రికార్డ్ చేసుకోవచ్చు వీడియో. సో ఇది కూడా మనకి రేపు మార్నింగ్ వరకు మనకు ఈ టెస్ట్ మోనీస్ ఇది కూడా యూట్యూబ్ లో వచ్చేస్తుంది. మన గ్రేట్ లీడర్ అని చెప్పుకోవచ్చు వినోదిని మేడం. సో మన గురించి అందరి గురించి ఈ మేడం కూడా ప్రతిసారి కూడా రికార్డింగ్ చేయడం, సో మన గురించి యూట్యూబ్ లో పెట్టడం. సో మేడం కూడా థ్యాంక్ యూ మేడం. ఎందుకంటే యూట్యూబ్ లో చూసి కూడా చాలా మంది ముందుకు